నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని ఇంటింటికి వెళ్ళి చెప్పినా మీ మాటలు ఎవ్వరూ నమ్మేటట్టు లేరు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి వినిపించండి. మీరేం చెప్తున్నారు? మే 5, 2020 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదముద్ర వేస్తే అదే నెల 20న పనులు నిలిపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని మీరు అంటున్నారు. ఎస్, దీనికి కమిట్ అయి ఉండండి. ఇక్కడ నుంచి ఒక్క మాట కూడా మీరు మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, వినండి. అదే నిజమైతే 2021 జూలై 11న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖ ఎందుకు రాశారు? రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని ఎందుకు కోరారు? ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని మోసలి కన్నీరు ఎందుకు కార్చారు? చంద్రబాబు నాయుడు గారి కడుపు మంటను ప్రకాశం జిల్లా నేతలు లేఖ రూపంలో బయటపెట్టింది నిజం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కేసీఆర్కు లేఖ రాయించింది వాస్తవం కాదా? మీరేమంటున్నారు? 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదముద్ర వేస్తే అదే నెల 20 అంటే 2020 మే 20న పనులు నిలిచిపోయాయి ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం అని అన్నారు. మరి మీ టీడీపీ నేతల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు సార్. అది ఎప్పుడు రాశారన్నది మీ ఆస్థాన పత్రిక, మీ గెజెట్ ఈనాడును మాత్రమే చూపిస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈనాడు దినపత్రికను చూడండి. ఇందులో ఏముంది? జూలై 11, 2021 ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం. ముగ్గురు టీడీపీ నేతలు డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే మన ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ముగ్గురి ఫోటోలు వేసి ఎంత చక్కగా ఉన్నారు చూడండి. ముగ్గురు ఫోటోలు ఒకసారి చూడండి సార్. అందరూ రామానాయుడు గారు ముగ్గురి ఫోటోలు చూడండి సార్. 2020లో ఆగిపోయాయా పనులు? ఆగిపోతే 2021 జూలై 11న లెటర్ ఎలా రాస్తారు సార్? సీఎం గారికి రాసింది ఎవరు సార్? మీ పార్టీ ముఖ్య నాయకులు, ప్రకాశం జిల్లా నేతలు. రాయించింది ఎవరు సార్? మా చంద్రబాబు నాయుడు గారు. చూడండి సార్ ఏం రాశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. అక్కడ పనులు జరుగుతుంటేనే కదా లేఖ రాస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతూ మీరిచ్చిన హామీల్లాగే గాల్లో గెలిపేయచ్చు అన్నట్టుగా చాలా సింపుల్గా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోతారు. మా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించేశారు ఇప్పుడు.